టీడీపీకి కార్యకర్తలే బలమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. రేపు తిరుపతిలో జరగబోయే విజయోత్సవ సభకు కూటమి నాయకులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెల్లారేటప్పటికి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు మనం ఏంటంటే గతంలో మరి ఆళ్ళు చేశారు కదా, 2018లో సాదుకొండలో మొత్తం అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకెళ్లి అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చాడు. అది మాట్లాడరే మనం ఇప్పుడు వచ్చి ఎంతసేపు మనం అది చేస్తాం, మనం మాట్లాడాలా. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ సర్వే చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా దానికి వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడకూడదు. మనం కూడా మేము చేస్తున్నాం. నిజంగా దాంట్లో వస్తే ఆదాయం వస్తే ప్రభుత్వం మనకు వస్తుందా? మన ఇంటికి తీసుకెళ్తామా? ఈ రాష్ట్రం కోసమే. ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టాల్సి చాలా ఉంది, చేయాల్సినటువంటి చాలా ఉంది. ఇవాళ మాకున్న తీర ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి, అందరూ సహకరిస్తున్నారు. ఇవాళ రేపు పొద్దున రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పి ఇప్పుడు బీచ్ శాండ్ మినరల్స్ వస్తాయి. అవన్నీ కూడా తీర ప్రాంతాల్లో జరుగుతాయి. ఇవాళ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందంటే అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అమరావతిలో అన్ని వేల ఎకరాలు రైతులు త్యాగం చేయబట్టే కదా ఇవాళ అమరావతి వస్తుంది. ప్రపంచం చూసే అమరావతి వస్తుంది. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రజలకు చేస్తూ రాష్ట్రాన్ని నడుపుతూ ఇవాళ ఈ గతంలో మైనింగ్ ఇక్కడ కొంత ఆదాయం ఉండేది. ఈ జిల్లాకు ఇప్పుడు ఏమీ లేదు. ఆదాయం ఎంత ఏమున్నాయని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కడ ఏముంది, ఎలాంటి వనరులు ఉన్నాయి. మొన్న వెళ్ళాం నేను అనంతపురంలో, అక్కడ గోల్డ్ మైన్ చూసి వచ్చాను. అట్లాగే కొత్త జొన్నగిరిలో గోల్డ్ మైన్ పడింది. అది వస్తే రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం మనం పెద్దలకే కదా ఖర్చు పెట్టేది. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. కొద్దిగా మనం కూడా అన్ని సబ్జెక్ట్ తెలుసుకుని, విషయాలు తెలుసుకుని ఎక్కడెక్కడ డిస్కస్ చేస్తూ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మన ఆదాయం ఎంత ఉందో ఇప్పటివరకు ఐడియా ఉందో మనకి, అది కూడా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను కూడా చూసాం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూసాం. ముఖ్యంగా ఆ రోజున బీసీ నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో అణిచేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. ఆ రోజున రోడ్లోకి తిరిగాం, నా మీద ఒక హత్య కేసు పెట్టాడు. 54 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నా, భయపడలా. ఏదైతే చేసుకుని చేతనం చేసుకోని చెప్పి రోడ్డు మీద వచ్చి మళ్ళీ మొదలు పెట్టాం. ఎన్నో కేసులు పెట్టాడు, ఇంట్లో నిర్బంధించాడు. ఓ రోజైతే జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయారు నన్ను. ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళకి, ఇంట్లో వాళ్ళో తెలియదు, ఎవరో తెలియదు. ఎక్కడికో చీకటి ఊర్లో తీసుకెళ్లి రూమ్ లో కూర్చోండి, నీ చేతనం చేసుకోండి అన్న. భయపడతామా? మనలో ప్రవహించేదేంటి? పసుపు రక్తం. తిరిగాం, మొన్న అన్ని వర్గాలను చేసాం. మనం చూసాం మన చంద్రయ్య, తోట చంద్రయ్య. ఎవరు తోట చంద్రయ్య? అతన్ని మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అంటే ఏమన్నాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నాడు. వాళ్ళు పెక్కొస్తారు. ఆయన లెక్క చేయలేదు. వాళ్ళు రాగానే, మన ప్రభుత్వం రాగానే వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబడినటువంటి ఘనత మన ప్రభుత్వం అంది చంద్రబాబు నాయుడు గారు.